ఏప్రిల్ 14th మార్నింగ్ 3:30కే లేచాము. ఎందుకు అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది నా డెలివరీ స్టోరీ పార్ట్ 2. ముందు రోజు వచ్చి డిన్నర్ చేసి పడుకున్నా కూడా పెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల అస్సలు నిద్ర రాలేదు. ఇంకా 3:30కే లేచాము. ఈ కాంట్రాక్షన్స్ యాప్లో చూసుకుంటే కాంట్రాక్షన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అన్నట్టుగా ఇండికేట్ చేసింది. ఫుల్ ఆకలేస్తుంటే ఇంకా మా ఆయన పాలు బిస్కెట్ తీసుకొచ్చారు. తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని అర్లీగా హాస్పిటల్కి అయితే బయలుదేరాము అడ్మిట్ అవ్వడానికి. హాస్పిటల్ వెళ్ళే కన్నా ముందు డెలివరీ అంతా మంచిగా జరిగి బేబీ హెల్దీగా పుట్టాలనేసి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. మా ధన్వి ఇంకా ఇవాళ బేబీ వస్తున్నాడు అంటే అమ్మ లాస్ట్ డే కదా, కడుపులో వాడికి శ్లోకాలు చెప్పిస్తానని క్యూట్గా శ్లోకాలన్నీ కూడా చెప్పింది. పైకి నవ్వుతూ స్ట్రాంగ్గా కనిపించినా కూడా మనసులో యాజ్ అ సెకండ్ టైం మామ్ ఎన్నో క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి, మిక్స్డ్ ఎమోషన్స్. ఇప్పటి వరకు అన్నీ హ్యాండిల్ చేయగలిగాము, బేబీ పుట్టాక ఇద్దరిని ఈక్వల్గా ఇలాగే చూసుకోగలుగుతామా లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ తోటి ఏదైతే అది కానీ అని గో విత్ ద ఫ్లో అన్నట్టుగా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే అయ్యాము. అన్ని ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేసిన తర్వాత ఆల్రెడీ యాక్టివ్ లేబర్ స్టేజ్లో ఉండడం వల్ల డైరెక్ట్గా లేబర్ రూమ్కి అయితే పంపించారు. ఫస్ట్ డెలివరీ సీ సెషన్ అవ్వడం వల్ల ఈసారి న్యాచురల్గా లేబర్ ప్రోగ్రెస్ అయ్యి ఫుల్ డైలేషన్ అయితే నార్మల్ డెలివరీ ట్రై చేద్దామన్నారు. మోర్ దాన్ 1 డే పెయిన్ తీసుకున్నా కూడా జస్ట్ 4 సెంటీమీటరే డైలేట్ అయింది. ఇంకంతకన్నా పెయిన్స్ నా వల్ల తీసుకోవడం అవ్వక రిస్క్ తీసుకోవడం ఎందుకని నేనే సీ సెషన్ చేయమన్నాను. ఫైనల్గా డాక్టర్స్ అందరూ కంగ్రాచులేషన్స్ హరీశ్వరి, ఇట్స్ అ బేబీ బాయ్ని గట్టిగా అరిచారు. అసలు ఆ మూమెంట్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. నాకన్నా ఎక్కువ మా ధన్వి హ్యాపీ. 9 months తను నాకు తమ్ముడు కావాలని కోరుకుంది. తను కోరుకున్నట్టుగానే తనకు బుజ్జి తమ్ముడైతే పుట్టేశారు. ఫ్యామిలీలో అందరం హ్యాపీ అయ్యాం. నేను ఎందుకు సీ సెషన్ చూస్ చేసుకున్నాను అనే రీజన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.